ఏం కావాలి నీకు? చిలక జోష్యమంట. చీరలు కావాలా? చేతుల్లో పని వేసుకుంటావు సరదాగా. మీ డాడీకి చెప్పిరా చిలక జోష్యం? మధ్య లోపల దీపాపు లోపల తీయద్దు. ఆహా, అది ఏంటంటే భయపడిద్దా? ఇది కురికిద్రా. ఆ రింగ్ కావాలేమో ఒకటి తీసుకోరాదు, రాగి రింగ్. ఆడికి జోష్యం ఏం చెప్తారు చెప్పాలనుకుంటా. చెప్పవా వీడికి? చెప్పవా? చిలక జోసి చెప్పవా? చెప్పు. 20 రూపాయలు. రాగి రింగులే ఒక 2 ఇవ్వండి, పాపకు ఒకటి బాబు. పేరు చెప్పండి. పేరు చెప్పు. హర్షిత. హర్ష రామా కూర్చో. హర్ష అంటుంది. మంచిదా చెడ్డదా, విద్యా భవిష్యత్తు నడవడి జరగబోయే దీక్షతము ఎలా ఉంటుంది? హర్ష అనే పేరు మీద నామధేయం ఎలా ఉంది ఆలోచించుతుంది. శ్రీకృష్ణుడు వచ్చాడు. అంత స్నేహాలు బాగుంటాయి. వయసు వస్తే బాగా స్నేహాలు ఉంటాయి, శక్తికి మించిన స్నేహాలు చేస్తూ ఉంటావు. కానీ కష్టపడి మంచి స్నేహం సాధించుకుంటావు. ఎందరూ పదైనా నీ మాటే గెలవాలంటావు. అన్నిటిలో కూడా కొద్ది కోపం ఉంటుంది, అయినప్పుడు కూడా ఓర్పు సహనము మంచి స్నేహితులు చేసుకో. పెద్దల మాట విను. దీర్ఘాయుష్మంతుడు అయి బ్రతికేవు బాలుడా, నీకేం భయం లేదు. దేవుడు ఆయుష్ కూడా మంచిగా ఇచ్చాడు. సకల ఐశ్వర్యములు కలిగి వచ్చును. ఆ కృష్ణ పరమాత్ముడు వలె జీవించగలవు. అన్నంబు దొరుకును, ఐశ్వర్యంబులు కలుగును. పెద్దవాళ్ళ ఆదరణ నీకున్నంత వరకు వాళ్ళు నీకు మంచిగా సహాయంగా ఉంటారు. తల్లిదండ్రుల మాట మంచిగా నీ ఆత్మలు వినండి. తల్లిదండ్రుల మాట విను. విద్యాబలం మీద ఆసక్తి పెంచుకో. ఇంటి కార్యాలన్నీ చక్కబెట్టుకుంటావు. నీ కులదైవాన్ని మనసులో పూజించుకో. దేవుణ్ణి మనసులో పూజించుకొని ముందుకు పో. కృష్ణుడు వచ్చాడు. తీయగలుగుద్దా? మళ్ళీ తీస్తే మళ్ళీ అదే తీస్తుందా? ఏం చేస్తుందో మనం తెలియదు, ఎప్పుడు తీయలేదు.